ఇది ఇప్పుడు పెట్టేది రెండో వీడియో సార్. ఈ వీడియో కూడా పూర్తిగా వినండి. అందులో వాళ్ళిద్దరు ప్రేమ వ్యవహారాలు విడాకులు తీసుకున్నాక మళ్ళీ తిరిగి మా కొడుకు దగ్గరికి మా కోడలు తిరిగి విడాకులు తీసుకున్నాక తిరిగి వచ్చినాక ఏం మాట్లాడుతుందో వినండి సార్. ఈ వీడియో కూడా పూర్తిగా వినండి. ఇది రెండో వీడియో సార్. హలో 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 మీ కూతురు తీసుకపోర్రి. మీ కూతురు తీసుకపోర్రి. నాకు అద్దు. విడిసపెట్టాడు తీసుకొచ్చి. నేను తీసుకొచ్చిన విడిచిపెట్టాను మీ దగ్గర. నేను తీసుకొచ్చిన మీ దగ్గర విడిచిపెట్టాను. దానికి హలో ఏమంటున్నా అర్థమవుతుందా? రాను నేను చదువుకోయటన్నా పోయి. సరే పోలీస్ పోలీస్ స్టేషన్ కి రండి మీరు. ఎక్కడ పోలీస్ స్టేషన్ కు? రండి. వచ్చిన వాళ్ళు మాట్లాడు. హలో హలో ఏమైంది మళ్ళా? రండి పోలీస్ స్టేషన్ కి రండి అంటున్నా. ఎందుకు? వచ్చి సంతకం పెట్టండి. నాకు నా కూతురుతో ఏం సంబంధం లేదని. మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నా. ఇప్పుడు నువ్వే అన్నావు. ఏమని? ఏమన్నా ప్లాన్ అయినా వేసుకొని నన్ను నా భర్తను చంపాలనుకున్నారో ఎవరిని కూడా వదిలిపెట్ట అమ్మ. అర్థమవుతుందా? మీరు ఇప్పటికి చేసింది చాలు, ఇంకా చేయాలని పాపలు పడకుండా మీరు. అర్థమవుతుందా? సరే సరే అంటున్నారు. అస్సలు మంచిగా ఉండదు. ఏమన్నా ప్లాన్ చేసుకొని చంపాలని చూసింది అనుకో. సరే ఏం ప్లాన్ చేయి. ఇప్పుడు అన్నగా నువ్వు చచ్చిపోయింది అనుకోండి అన్న. మీరు అట్లనే వేయండు కాబట్టి అంటున్నా నేను. మేమా? ఇంకా పోలీస్ స్టేషన్లోకి ఎందుకు అక్కడ? ఇంకా పోలీస్ స్టేషన్ కి రల్లమ్మా. నా భర్తతో నేను వస్తున్నా అని చెప్తా నేను అక్కడ. మీరు సంతకం ఏమన్నా చెప్పుకో, మాకు అవసరం లేదు. మీరు సంతకం పెట్టుల్లి. నాకు నా కూతురికి ఏం సంబంధం లేదని సంతకం పెట్టిపోండి అంతే. అవసరం లేదు మాకు. ఎందుకు అవసరం లేదు? ఏం అవసరం మరి లేదు. అప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? అప్పుడు వచ్చి ఎందుకు మరి నాకు మాయ మాటలు చెప్పి తీసుకొని వచ్చింది నన్ను? సరే మాయ మాటలు చెప్పింది మరి తప్పయింది. చెప్పింది మాయ మాటలు మనం చెప్పినమాట. ఫోన్ చేయలేదు. తెలియదట. ఫోన్ చేయలేదు. మేమేం ప్లాన్ చేసుకొని రాలేదు. అంటే గొల్లరాయనకు ఫోన్ చేసిన వాళ్ళు, సామాన్యకు చేసిన వాళ్ళు. సామాన్య కోళ్ళు చేసిన ఫోను గొల్లరాయనకు చేసిన వాళ్ళు. గొల్లరాయన ఫోన్ చేసింది ఏ విధంగా? నేను కళ్యాణ లక్ష్మికి అప్లై చేయాలి. అది కాక ఇంకా మళ్ళా నేను అత్త చేస్తా నన్ను టార్చర్ పెడుతుండు అని నువ్వు చేయలే. అడుగు అది అని చేయలే. నేనేం చేయలేదు. అన్నీ మీరే ఉట్టించారు. అర్థమవుతుందా? వాడు నిన్ను ఆదడు, వాడు నిన్ను బిచ్చపు గతికి తీసుకొని వస్తాడు రా అని చెప్పిందే మీరు. సరే చెప్పినందుకు మాది తప్పైంది. మరి ఈ 2-3 నెలలు ఏం చేసినావు? ఈ 2-3 నెలలు మరి నేను అప్పుడే మరి స్టేషన్లకు మేము మాయ మాటలు చెప్పినాం, తీసుకొచ్చినాం. మాది తప్పే. నేను నాడు ఒట్టేయంగా మంచిగా అడిగినాం కదా, పోయేది ఉంటే పోతావా ఆయన తోటి అని అడిగినాం కదా. నేను బెదిరించిన. ఓళ్ళు పంపించారు, మేము పంపించాలి. మరి ఎందుకు వచ్చింది? అతనుకొని అప్పుడు నా ముఖం మీద తాలి కొట్టు అవి ఇవన్నీ వలిసి దెంగేసిందిగా. నువ్వు ఎట్లా ఉంచుకున్నావురా మరి? బెస్ట్ నేను ఉంచుకున్నా. ఇప్పుడు కూడా పంపిస్తాను మీకు ఫోన్ చేసిన. నువ్వు పంపించుకో, ఏమన్నా చేసుకో. నిన్న మమ్మల్ని నమ్మిచ్చింది, దెబ్బ కొట్టింది. నన్ను కూడా నమ్మించి దెబ్బ తెగిందిగా. మాకు అవసరం లేదు. నాకెందుకు ఇంకా ఇది? నాకేం అవసరం? తీసుకోపోర్రి, పంపిస్తున్నా. మాకు అవసరం లేదు. నిన్న మా దగ్గరికి నీకు అద్దనుకుంటే ఏమన్నా చేసుకుంది, దాని ఇష్టం. మాకు అవసరం లేదు. నిన్న మమ్మల్ని నమ్మిచ్చి, మీ కూతురే కదా? కూతురు అయితే మేము నమ్మించి మమ్మల్ని మోసం చేసింది. నిన్న మా అమ్మమ్మళ్ళ ఇంటికి పోతున్నా అని పోయింది, అయిపోయింది. అవసరం లేదు మాకు. చచ్చిపోయిన కిందికి అది.
నీ ఇష్టం ఉన్నది చేసుకో. నీ దగ్గరికి ఎట్లా రానిచ్చుకున్నావు మరి? నీ దగ్గర నేను రానియలేను. ఒకవేళ రానియంది నీ దగ్గర రానియంది నీ దగ్గర ఎట్లున్నది ఇప్పుడు? అందుకనేసి మీకు కాల్ చెప్తాను. నా దగ్గరికి మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మరి మీ కూతురు తన దగ్గరికి వచ్చిందనేసి మీకు చెప్తున్నా. అదే చెప్పినావు కదా, మాకు ఇప్పుడు అదే అంటుంది కదా, చచ్చిపోయింది అనుకోని రమ్మ అంటుంది కదా. సరే చచ్చిపోయిందని ఏం చేయాలి మరి? మాకెందుకు చెప్తున్నావు? నువ్వేం చేసేది మాకెందుకు చెప్తున్నావు? నీ కూతురు కదని నీకు చెప్తున్నా. కూతురు అని మేము ఇన్ని రోజులు అనుకున్నాం, నిన్నటికి అయిపోయింది మాకు. నిన్నటికి మమ్మల్ని నమ్మించి దెబ్బ కొట్టింది కాబట్టి మాకు అయిపోయింది. మరి నా జీవితంలో నువ్వు ఎందుకు వచ్చినావు నిర్మల్కు మీ అమ్మని తీసుకొని వచ్చి ఏమన్నా చేసుకోవాలి, మాకు తెలియదు. నా భార్యకు నువ్వు మాయ మాటలు ఎందుకు చెప్పినావు? హాస్పిటల్కి వచ్చి నిర్మల్లా నేనా ఏం మాయ మాటలు చెప్పినా? ఏం మాయ మాటలు చెప్పినావు? ఏం చెప్పిన అడుగు కదండి. చెప్పినా నీకు తెలియదా? నేను చెప్పలేదంటున్నా కదా. అని నేను పెట్టి అత్తడే అని అనుకుంటా పిచ్చకుండా మాట్లాడి ఎందుకు చెప్పిళ్ళు? ఏం పిచ్చకుండా మాటలు చెప్పినాం? అవన్నీ మాయ మాటలు. ఏం మాటలు చెప్పినా చెప్పు కదా. ఇప్పటికైనా ఏం కాలేదు రాననేసి ఒట్టేపించుకొని మరీ పోతుంది అని వదిలేసి రాననేసి పోయింది. 3-4 రోజులకు వచ్చేసింది మళ్ళీ మీ దగ్గరికి. వచ్చిన తర్వాత మీ కూతుర్ని మీరు చక్కగా ఉంచుకుంటే అయిపోతుంది కదా. నేను చెయ్యని తప్పులకు కూడా చేసిండు అనేసి నిందలు ఎత్తులు నా మీద. కానీ కలకల ఆర్గన్ కలకలనే కాదు, మొగన్ కలకల కూడా బాగా తగ్గుద్ది. అయితే ఇప్పుడు మేము ఏం చేసినాం? అది వచ్చినాక మేము ఇట్లా మంచిగా చూసుకోలేదా, లేకపోతే ఏం చేసినాం? అసలు నేనేం చేసిన నా నుంచి మీ కూతుర్ని దూరం చేసి మాకు తెలియదు. అది ఎప్పట అది గొల్లరాజన్నకు ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడుతుండు, నాకు అన్నం లేదు, నాకు బట్టలు లేదు, నాకు టార్చర్ పెడుతుండు, నేను అత్త తాత మా వాళ్ళకి మా వాళ్ళని అడుగు అని అది ఫోన్ చేసి ఏడితేనే ఆయన మాకు 2-3 సార్లు ఫోన్ చేసినా కానీ మమ్మల్ని కాదనే పోయింది. ఆనాడు స్టేషన్లోనే మేము సపరేకున్నాం. ఉన్నప్పుడు కూడా మళ్ళా ఫోన్ చేస్తుంది, బాగా ఏడుతుంది. విజయ ఎట్లన్నా చూడండి మరి అత్త అంటుంది మీ దగ్గరికి రానిచ్చుకుంటారా అంటే, సరే దానికి అది అత్త మాత్రం మేము రానిచ్చుకుంటాం. నిర్మల్కి మేము ఎందుకు వచ్చినాం? నేను రాలే నిర్మల్కు. అడిగి ఎవరిని అడిగిపిస్తారు? సీసీ కెమెరాలు ఉండని 100 కెమెరాలు ఉండని మాకు అవసరం లేదు. చూసిండ్లా సార్ ఈ వీడియో ఎంత నీట్గా ఉన్నది, కావాలని కట్ చేసిండ్రు. ఇంకేం మాట్లాడుతుండను మీరే ఇందురు. ఇలాంటి మానవులు ఉన్నారు, మానవ మృగాలు ఉన్నారు. ఇది 2వ వీడియో. 16 తారీఖు నాడు 17 తారీఖు నాడు తిరిగి పెంబికచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రిని కూడా పిలిచి మేము ఇక ముందు వాళ్ళని ఏమనమని చెప్పి ఒప్పుకొని ఒక కాగితం కూడా రాసిచ్చిండ్రు. ఆ కాగితం కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఒకవేళ ఆ బాబు పైన ఏదన్నా జరిగితే పక్కా వాళ్ళ తల్లిదండ్రులు అత్తర గొల్లరాజన్న ఇతర వాళ్ళ వెంబడి ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ పిన్ని అన్నది ఇంకా ఎవరెవరు అన్నది చాలామంది పేర్లు చెప్పింది. వాళ్ళందరూ బాధ్యులు అవుతారు సార్. వెంటనే మీరు పోలీసు వాళ్ళు కూడా పిలిపించి అడిగిండ్లు. మరి ఆ ఒప్పందమైనవి ఇక ముందు గిట్లా ఏమన్నా చేస్తే వీళ్ళను వాళ్ళే బాధ్యులు అని చెప్పి నేను నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా.